చంద్రబాబు నాయుడు గారు మా పార్టీకి జాతీయ అధ్యక్షులు, లోకేష్ గారు జాతీయ ప్రధాన కార్యదర్శి. వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో పార్టీ 1 మంది సభ్యులతో ఈవేళ ముందుకెళ్తుంది పార్టీ. ఇప్పుడు ఈ వర్కింగ్ ప్రెసిడెంట్ అనేది తెలుగుదేశం పార్టీ ఎజెండాలో లేని అంశం. అది రామారావు గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పార్టీకి లేదు. వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎప్పుడు ఎవరూ లేరు. కాబట్టి అది ఒక అభూత కల్పన. అది ఎవరో క్రియేట్ చేసినటువంటి ఒక గాలి కబురు, ఒక గాసిప్ అది. కాబట్టి అటువంటి అంశాల గురించి ఒక అధికార ప్రతినిధిగా నేను ఎంతకంటే ఎక్కువ స్పందించడం మంచిది కాదు. అది దాన్ని ఒక ట్రాష్ కింద కొట్టుపాడేస్తున్నాం. వాస్తవం ఏంటంటే మా పార్టీకి ఒక అధ్యక్షులు ఉంటారు, జాతీయ అధ్యక్షులు ఉంటారు, స్టేట్ అధ్యక్షులు ఉంటారు, జాతీయ ప్రధాన కార్యదర్శులు ఉంటారు, పొలిట్ బ్యూరో ఉంటుంది, ఉన్నతమైనటువంటి కమిటీ. అక్కడ జిల్లా కమిటీలు, ఈ బూత్ కమిటీలు, గ్రామ కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ మామూలుగా ఉంటుంటాయి. మరి ఎందుకు వచ్చింది ప్రచారం? ఎందుకు వచ్చింది ఏమండి ఈ ప్రచారం? ఎందుకు వచ్చింది? ఉన్నారు కదా సార్, నారద మహర్షులు ఉన్నారు కదా మీరు మీడియా బ్రహ్మలో. ఏదన్నా అంటే వీడియో ఒకటి ఉంది, వాళ్ళ మీద తోసేయచ్చు. అనేక రాజకీయాల్లో అనేక దుమారాలు రేగుతూ ఉంటాయి, అనేక తుఫానులు వస్తూ ఉంటాయి, అనేక పుకార్లు వస్తుంటాయి, అనేక పేలర్స్ బయటకు వస్తూ ఉంటాయి. ఓకే, ఇవన్నీ వాస్తవాలు కాదు సార్. ఆనంద్ సార్ గారు, మీరు కొద్దిగా సిగ్నల్లోకి రావడానికి ట్రై చేయరా? నేను మళ్ళీ తీసుకుంటాను మీ దగ్గర. మీది బ్రేక్ అవుతుంది. ట్రై చేస్తాను సార్. ఓకే ఓకే ఓకే. అంజయ్య రెడ్డి గారు సార్ వినిపిస్తుందా? సార్ అంజయ్య రెడ్డి గారు, ఏంటి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు? ఒక పక్క అద్భుతం, మహా అద్భుతం అని చెప్పి కూటమి చెప్తుంటే, మరో పక్క సినిమా చూపిస్తామంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అది త్వరలో రిలీజ్ చేయబోతున్నారట. ఆయన యాక్టివ్ మోడ్లోకి వచ్చేసారు. మరో పక్క అరెస్ట్ అంటున్నారు. మీ దగ్గర గ్రీన్ సిగ్నల్ తీసుకున్నారట ఆయన అరెస్ట్ చేయడానికి. ఏంటి ఈ చర్చలు, ఏంటి ఈ ప్రచారాలు, ఏంటి? ఆనంద్ సాగర్ గారు చెప్పినట్టుగా చర్చలు అన్నీ కూడా టీవీలో నడుస్తున్నాయి కదా, చర్చిస్తున్నారు కదా. అంటే నిప్పులేందే పొగ వస్తుంది అంటారా? ఒక నిమిషం, మీరు పేపర్లో హెడ్లైన్ తీసుకుంటారు, దాన్నే డెడ్ లైన్గా పెడతారు. ఈ హెడ్లైన్స్ మీద డెడ్ లైన్స్ మీద చర్చలు చేస్తుంటారు. మేము వచ్చిన పార్టీ ప్రతినిధులు వాటన్ని కూడా సమాధానం చెప్పారు. ప్రజాస్వామ్యం వర్మ గారు, ప్రజాస్వామ్యంలో అనేక విషయాలు బయటకు వస్తుంటాయి. నిజం ఉన్నా అబద్ధమైనా అవి చర్చలు జరుగుతుంటాయి, ప్రజల్లోకి వెళుతూ ఉంటారు, చర్చ జరుగుతుంటుంది. అందులో భాగంగానే ఈరోజు సినిమా చూపిస్తానన్నా జగన్మోహన్ గారు అన్నారు, సినిమా చూపిస్తానని. సరే, భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎవరికి సినిమా చూపిస్తారో. జగన్మోహన్ గారు చాలా ఆందోళనలో ఉన్నారు, నిరాశ నిస్పృహలో ఉన్నారు. రోజు రోజుకి కొత్త కొత్త కుంభకోణాలు బయటకు వస్తున్నాయి. రోజు రోజుకి కొత్త అవినీతి కార్యక్రమాలు గత 5 సంవత్సరాల్లో జరిగిన దుర్మార్గమైన పరిపాలన బయటకు వస్తుంది. ఈ దర్యాప్తు సమస్య అన్ని కూడా లోతుగా దర్యాప్తు జరుగుతున్నాయి. ప్రతి కేసుని వాటర్ టైట్ కేసుగా ఎవరు కూడా దోషులు తప్పించుకునే అవకాశం లేకుండా దర్యాప్తు కేసులు తయారు చేస్తున్నారు. అందులో ప్రధానంగా లిక్కర్ స్కామ్, డిజిటల్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, మనీ లాండరింగ్ అండ్ మనీ ట్రయల్, ఇక ఆస్తులు ఎవరు కొన్నారు, బంగారం కిలోలు ఎవరు కొన్నారు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. బయటకు వచ్చి కొంతమందిని అరెస్ట్ చేశారు, భవిష్యత్తులో కూడా ఇంకా కొంతమందిని అరెస్ట్ చేస్తారు. సో ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆవేశంతో, నిరాశ నిస్పృహతోటి, మేకపోతు గాంభీర్యం ప్రదర్శించడం కోసం ఆయన మాట్లాడుతున్నారు. ఆయన రాజకీయ నాయకుడు, ఆయన అసెంబ్లీకి రాను అని చెప్తాడు. ఆయన మళ్ళీ ప్రతిపక్ష నాయకుడు మళ్ళా నేను అసెంబ్లీకి రానంటారు, బయట ఇవన్నీ కూడా మాట్లాడుతుంటారు. అది ఆయనకు ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛ ఉంది. రైట్ టు స్పీక్ లైక్ దట్. ఎందువల్లంటే నిరాశ నిస్పృహలో ఉన్నప్పుడు అందరూ కూడా అట్లా మాట్లాడుతుంటారు. కాబట్టి ఈరోజు ఈ రాజకీయమైన స్లోగాన్లు వస్తాయి. ఇందాక మీరు రాయలసీమ అడ్డా అని. ఎవరి అడ్డా అండి? అదేదో సినిమాలో చెప్పినట్టుగా చెప్తారు కదా, ఏ బిడ్డ ఇది నా అడ్డా అన్నట్టుగా. ఇదేమి సినిమా డైలాగులు కాదు కదా. ఏ ప్రాంతము ఎవరికి అడ్డా కాదు. రాయలసీమలో రాజశేఖర రెడ్డి గారు అడ్డా అనుకున్న ప్రాంతంలోనే ఈరోజు వైసీపీ వారి అబ్బాయి గారి పార్టీ అవమానకరంగా ఓడిపోయింది. మనం చూసాము. 11 సీట్లకి పరిమితం అయి ఉన్నారు.
ఎవరంటే ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు లోక్సభ పోటీ చేసినప్పుడు అదేదో స్వామి చెప్పినట్టుగా చావు తప్పి కన్నులు కొట్టబోయినట్టుగా చాలా తక్కువ ఓట్లతో గెలిచాడు. మొన్న 2019 ఎన్నికల్లో అన్ని వాళ్ళు గెలిచారు. ఈరోజు 2024లో మళ్ళీ టీడీపీ మిత్రపక్షాలు గెలిచాయి. నేనేమంటున్నా అంటే ఇది ఎవరి అడ్డా కాదు, మనం ఏమి ప్రజలకు చేస్తున్నాము, ఎటువంటి పరిపాలన ఇస్తున్నాము దాని మీద ఆధారపడి ఫలితాలు వస్తాయి తప్ప ఎవరి సొంత ఆస్తులు అడ్డాలు కూడా కావు. అయ్యే అవకాశం కూడా లేదు ప్రజాస్వామ్యంలో. అది ఏదన్నా ఈదురవిడిలు జగన్మోహన్ రెడ్డి గారిని కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి కేంద్రం నుంచి పర్మిషన్ తీసుకున్నారట లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు. మీరు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట, నిజమా? వర్మ గారు ఎవరైనా తప్పు చేసుంటే దానికి సరైన సాక్ష్యాధారాలు ఉంటే అన్ని ప్రూఫ్లు దొరికితే కేంద్రం అనుమతి అక్కర్లేదు, లేదా వర్మ గారి అనుమతి అక్కర్లేదు. లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 18 నెలలు జైల్లో ఉండొచ్చారు. అప్పుడు ఎవరైతే అనుమతి ఇచ్చారు? అప్పుడు ఈ రోజు ఈడీ సిబిఐ కేసులు నడుస్తున్నాయి, 11 ఛార్జ్ షీట్లు ఆయన మీద ఉన్నాయి. కాబట్టి కేంద్రం అనుమతి ఇచ్చింది, ఆ కేంద్రం అనుమతిస్తేనే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తున్నారనేది ఇది నిరాధారమైన వార్తలుగా నేను భావిస్తున్నాను. ఆయన తప్పు చేస్తుంటే సరైన సాక్ష్యాధారాలు ఉంటే ఖచ్చితంగా ఆయన జైలుకి వెళ్తాడా లేదనేది నాకు తెలియదు. పర్టికులర్లీ దిస్ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో దాంట్లో అన్ని సాక్ష్యాలు బయటకు వస్తున్నాయి. అండ్ అల్టిమేట్ గా వేర్ బక్ స్టాప్స్, ఎక్కడ బక్ ఆగుతుందో మనం చూడాల్సింది. ఈ సొమ్మంతా కూడా ఎక్కడికి చేరింది, ఈ సొమ్మంతా ఏ విధంగా నాయకుడి ఏ పెద్దల దగ్గరికి చేరింది, అవన్నీ కూడా దర్యాప్తుకు వెళ్తే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా లోపలికి వెళ్ళాలా, శిక్షను అనుభవించాలా. ఒకటి. రెండోది, మీరు ఇందాక వంశీ గారి విషయం ప్రస్తావించారు. నేనేమంటున్నా అంటే వంశీ గారు పూర్తి ఆరోగ్యంతో ఉండాలా, పూర్తి ఆయురారోగ్యాలతో ఉండాలి. ఆయన ఆరోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ వహించాలి, అందులో ఎటువంటి అనుమానం లేదు, శ్రద్ధ తీసుకోవాలా. ఆయనకు అవసరం వచ్చిన మెడికల్ ఇది హెల్ప్ ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంది. ఆయన తప్పు చేసుంటే ఆయన ఆరోగ్యకరంగానే నిలబడి చట్టాన్ని ఎదుర్కోవాలా, చట్టం ముందు నిలబడాలా.